ప్రైజ్ ది లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేసుకుంటున్నానండి. నిన్న రాత్రికాల సమయం నుంచి ఇప్పటి వరకు ఉదయకాల సమయం వరకు తన సజీవమైన రెక్కల చాటున మనందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధర ప్రేమగల తండ్రి, దయగల దేవ, హృదయవాంఛం నెరిగినవాడ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మహోన్నతుడ, ఘనమైన కార్యములు చేసిన దేవాతి దేవ, మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిచ్చెడగు తండ్రి, సమాధానకర్త, బలమైన దేవుడ, మర్యగర్భం జన్మించిన మహనీయుడ, మీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులు నైనా మీ బంగారు పాదములకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిత్యము అనేక వేల కోట్ల మంది చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఇహలోకంలో పరలోకంలో కొనియాడబడుతున్న మహోన్నతుడ, మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రాలు స్తుతులునైనా. మేమేమై ఉన్నామో అది మీ చిత్తమే తండ్రి, ఏమై ఉన్నామో అది మీ కృపయేనైనా. రాత్రికాల సమయంలో గాఢ నిద్ర కలగజేశారు తండ్రి. మా ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. ఈ సమయం చూడక ఎంతో మంచివారు, ఎంతో గొప్పవారు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు గతించిపోతున్నారు, నశించిపోతున్నారు తండ్రి. అట్టి వారిలో మమ్మల్ని లేకుండా జీవగ్రంథంలో మా పేరు ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభ, ప్రతి ఒక్క విశ్వాసిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఈ ఉదయకాల సమయంలో పనుల నిమిత్తమే సుదూర ప్రాంతాలకు వెళ్తారు తండ్రి. వారి రాకపోకలు యందు సహాయం దయచేయండి ప్రభ. ప్రయాణమంతట్లో కూడా మీ యొక్క కాపుదల ఉంచండి ప్రభ. మీ యొక్క పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించి ఒక దేవదూతను కావలిగా ఉంచండి ప్రభ. అలాగే ఉద్యోగ బాధ్యతలు సకాలంలో నిర్వర్తించుకుని సకాలంలో గృహం చేరికి కుటుంబ ప్రార్థన పెట్టండి ప్రభా. కుటుంబం అంతా సంతోషంగా ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభా. వాళ్ళ కుటుంబంలో కుటుంబ ప్రార్థన, కుటుంబం కట్టబట్లు ఎంతో మేలు చేస్తుందండి. ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి తండ్రి. అట్టి హృదయాన్ని ప్రతి ఒక్క విశ్వాసికి ఇవ్వండి ఆయన. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టం లేదు కదా నాయన. సహాయం దయచేయండి ఆయన. స్తోత్రం నైనా. పరిశుద్ధుల ఒక తల్లి వాణి ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి, నమ్మదగిన వాడివి నీవేనైనా. ఈ సమయం చూడక ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్నారు తండ్రి. అట్టి వారిలో మమ్మల్ని లేకుండా సజీవులుగా ఉంచుతున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలైనా. మా యొక్క అర్హతను బట్టి కాదు తండ్రి, మా యొక్క యోగ్యతను బట్టి కాదు నాయన, మీ యొక్క కృపను బట్టేనైనా. మీ కృప మాకు చాలు తండ్రి. ఏసియా తండ్రి, పరిశుద్ధరా స్తోత్రంనైనా. అలాగే మాకు సంతృప్తికరమైన జీవితాలను ఇవ్వండి ప్రభా. పరిశుద్ధరా స్తోత్రంనైనా. అలాగే ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భార్యాభర్తల మధ్య సమాధానం పెట్టండి ప్రభా. భర్తకు లోబడే హృదయం భార్యకి, భార్యను ప్రేమించే హృదయం భర్తకి ఇచ్చి ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగం కలిగి జీవించే విధంగా సహాయం దయచేయండి ప్రభా. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి. ఉదయం లేచేటప్పటికి ఎంతోమంది కుటుంబాలు సమాధానం లేకుండా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటుండగా వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు తండ్రి. అలాగే ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి జీవితాల్లో అపవాదికి చోటు లేకుండా మీ యందు విశ్వాసంతో ఇరుకు మార్గంలో పయనించేవారుగా మీకు ఉండాలి తండ్రి. అలాగే వేకువజాముని లేసి 3 గంటల ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థించుకుని వారికి ఉన్న మొండి సమస్యల నుంచి పైకి లేవనెత్తనైనా సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రం. అలాగే కుటుంబంలో బిడ్డల గురించి ప్రార్థించుకునే తల్లిదండ్రులుగా మేమందరం ఉండాలి తండ్రి. బిడ్డలు యవ్వనస్తులు తండ్రి, యవ్వనస్తుల్లో నశించిపోతారు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. తప్పిపోతారు తండ్రి. వారి జీవితాల్లో అపవాదికి చోటిచ్చి వారి మొత్తం జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ ఒక్క ఆత్మ కూడా యవ్వన కాలంలో కాడిమోయట నరునికి ఎంతో మేలని సెలవిచ్చినట్లుగా యవ్వన కాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని మీ యొక్క సజీవమైన మార్గంలో నడుచుకునే వారికి సహాయం దయచేయను ఆయన. వారికి మార్గదర్శకం చూపించండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. దిశా నిర్దేశం చూపించండి ప్రభా. అలాగే ప్రతి ఒక్క బిడ్డ కూడా తగ్గించుకోవాలి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకుంటే మీరు హెచ్చింపబడతాం తండ్రి. అలాగే మమ్మల్ని మేము హెచ్చించుకుంటే మీరు తగ్గిస్తారు తండ్రి. అట్టి హృదయాల మన నుండి తీసివేయండి ప్రభా. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి. మీ యొక్క నామమునికే అతిశయపడే హృదయాలు మాకు ఇవ్వనైనా. సమస్త మెరిగిన వాడివి నీవేనైనా. అలాగే ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం దయచేశారు తండ్రి. చూపు లేని వారికి చూపు ఇచ్చారు తండ్రి, మాట లేని వారికి మాట ఇచ్చారు తండ్రి, కుష్ఠరోగులను స్వస్థపరిచారు తండ్రి. అలాగే మా కుటుంబాల్లో కూడా ఎన్నో మహోద్భుత కార్యములు ఇచ్చారు తండ్రి. మాకు ఈ జీవం ఇచ్చారు తండ్రి. అది మీ కృప అయినదైనా.
మాకు పోషణ ఆరోగ్యం దయచేస్తున్నారంటే అది మీ కృపయేనైనా, అందుకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే అనారోగ్య బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. షుగర్లతో బాధపడుతున్నారు, బీపీ, థైరాయిడ్, ఫీవర్లు, అలాగే డయాలసిస్, కిడ్నీ డయాలసిస్ చేయించుకోలేక ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. రోజు హాస్పిటల్కి వెళ్ళలేక ఎంతోమంది ఎంతో క్షోభ అనుభవిస్తున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నో సంవత్సరాల నుంచి స్వస్థత లేకుండా బాధపడుతున్నారు తండ్రి. వారిని మీ యొక్క హస్తాలతో స్వస్థపరచండి ప్రభా. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైనట్లుగా వారి మీ యందు విశ్వాసంతో ప్రార్థించుకునే వారిగా ఉండాలి తండ్రి. చూచి నమ్ముట కంటే చూడక నమ్ముట మేలు అన్నట్లుగా, ధన్యులు అన్నట్లుగా వారిని సహాయం దయచేయండి ప్రభా. యేసయ్య తండ్రి, వారి హృదయాలు మీ తట్టు తిప్పాలి తండ్రి. సహాయం మీ మీద ఆధారపడే హృదయాలను ఇవ్వండి ప్రభా. ఎవరి మీద ఆధారపడలేం తండ్రి. పరలోక వైద్యుడు నీవేనైనా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న అవసరతలు సకాలంలో తీర్చి ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టి తాకి స్వస్థపరిచి వారికి ఉన్న అస్వస్థతకు పూర్తి స్వస్థత ఆరోగ్యం ఇచ్చి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో స్వస్థత వచ్చిందని వారు తెలుసుకునే విధంగా సాక్షిగా నిలబెట్టిన ఆయన సహాయం దయచేయనైనా. సమస్తం ఎరిగిందేవా. అలాగే ఉద్యోగాలు లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి, ఎంతో క్షోభకు గురవుతున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభు. సకాలంలో ఒక నూతన ఉద్యోగం ఏర్పాటు చేసి వారికి ఉన్న అవసరత సకాలంలో తీర్చండి ప్రభా. మీ చిత్తానుసారం వారిని నడుచుకోవాలి తండ్రి. వారి పట్ల మీ చిత్తం ఎలా ఉందో చిత్తం మెరిగి ప్రవర్తించే వారిగా మేము అందరం కూడా ఉండాలి తండ్రి. సహాయం దయచేయనైనా. సమస్తం మెరిగిన దేవాది దేవుడు మీరుండగా ఎవరి మీద మేము ఆధారపడలేము తండ్రి. మనుష్యులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చిన దేవాది దేవుడు నీవేనైనా. రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చింది దేవాది దేవుడు మీరేనే. మీ మీద ఆధారపడే హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా. పరిశుద్ధురా స్తోత్రం. నేను దేవునికి సమస్తము సాధ్యమే కదా తండ్రి. పరిశుద్ధుర స్తోత్రం. శూన్యంలో భూమిని వేలాడదీసిన మహోన్నతుడు మీరేనైనా. మట్టి నుండి మనిషిని తయారు చేసిన మహోన్నతుడు మీరేనైనా. మాకున్న అవసరతలను తెలిసిన వాడివి నీవేనైనా. మా హృదయాంతరమును ఎరిగిన వాడివి నీవేనైనా. యేసయ్య తండ్రి, యథార్థత కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. పెదవుల పరంగా కాదండి, ఆచార భక్తి మీరు నిర్వర్తించకూడదండి. అలాగే మా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించుకునే వారిగా మేము ఉండాలి తండ్రి. పరిశుద్ధురా స్తోత్రంనైనా. ఇలాగే యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకుని, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా. చిన్న బిడ్డలకు ఇప్పటి నుంచి చిన్న వాక్యాలు విని గ్రహించుకునే శక్తి నా బిడ్డలకి ఇచ్చి మీ సజీవమైన మార్గంలో నడిపించేవారుగా ఉండండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. ప్రతి నిమిషము కూడా వారు కూడా మాకు యేసయ్య ఉన్నారు. ఇంట్లోంచి బయట అడుగు పెడుతుంటే మీ ప్రార్థన చేసుకుని మేము బయటికి వెళ్ళాలి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రార్థన మర్చిపోకూడదని, కన్నీటి ప్రార్థన చేయాలి తండ్రి. ఏకాంత ప్రార్థన చేయాలి తండ్రి. రహస్య ప్రార్థన చేయాలి తండ్రి. మా పాపములు మీ పాదముల చెంత ఒప్పుకోవాలి తండ్రి. కన్నీటితో మీ పాదములు తొడవాలి తండ్రి. అలాగే మీ రాత్రికాల సమయంలో కూడా మీ సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపడిచారు తండ్రి. మీ చల్లని మెల్లని స్వరం వినిపించిన మేము గ్రహించుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభా. మాట్లాడే దేవుడు మీరేనైనా. వాక్య రూపంలో మాట్లాడండి ప్రభా. ఇంకా ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారందరి సమస్యలు మీ నామంలో తీసివేసి మీ సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరుస్తారని నా హృదయం నుంచి వచ్చిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.